హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను నా స్టైల్లో. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయల్ని కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ మీద కొంచెం బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బెండకాయలు అయితే ఇలా ఈ విధంగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర. డీప్ ఫ్రై అని అనుకోవద్దు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రైస్ నచ్చేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయలని ఈ విధంగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1/2 kg బెండకాయలు తీసుకున్నాను, వాటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కూడా నేను తక్కువే వేసుకొని కొంచెం కొంచెంగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువ కాకుండా మన ఇంట్లో అది ఎక్కువ నిల్వ ఉండకుండా కొంచెంగా ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెంగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఈ పద్ధతి నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ఫాలో చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను అటు రెడ్ కలర్లు రానివ్వకుండా అటు పచ్చిగాను లేకుండా మీడియంలో తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి కర్రీ అనేది గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే గట్టిగా ఉంటుంది, నమలటానికి కష్టంగా ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇవి తీసిన తర్వాత మిగతా బెండకాయలను కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా డీప్ ఫ్రైకి చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటిని తీసుకొని మిగతావి కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకున్నానని చెప్పాను కదా. ఇవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేను 1/2 kgకి ఒక గుప్పెడు తీసుకున్నాను. అది మీ చాయిస్, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెమే తీసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది కాగుంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోకుండా దగ్గరే ఉండి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీడిపప్పులు, నేను జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకున్నాను. మీకు జీడిపప్పులు ఇంట్లో లేకపోతే స్కిప్ చేసేయండి. నేను జీడిపప్పులు కూడా ఫ్రై చేసేసుకొని ఇవన్నిటిని ఒక బౌల్లో వేసేసుకున్నాను. జీడిపప్పు కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది, చాలా జాగ్రత్తగా తీసుకోండి మాడిపోకుండా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బెండకాయలు డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ తిరగమాతకు ఫ్రై అయ్యేట్టుగానే డీప్ ఫ్రై పెట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మన చాయిస్. నేనైతే ఒక 4 వేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపడా, మనకు ఆ బెండకాయలకి సరిపడా ఉప్పు, కారం కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. చూడండి, ఉప్పు కారం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. గరం మసాలా పొడి మీకు ఆప్షన్ అండి, మన ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని ముక్కల్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇవి బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు ఉప్పు కారం అనేది వేసుకొని కలుపుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుంది. మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది బెండకాయ కూర. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.